తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతుల సమస్యలను పరిష్కరించని ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. గత ఈ ఎంఆర్ఓ గారు ఉన్నప్పటి నుంచి అక్కడ మాకు ఎటువంటి పనులు జరగట్లేదు. ఆయన మీద చర్య తీసుకోమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఇదివరకు ఒకసారి కూడా కలెక్టర్ గారికి ఆయన పైన కంప్లైంట్ చేయడం, కానీ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటే రైతులను కానీ రైతులతో ఎవరైనా తెలిసిన వారు వెళ్తే వాళ్ళ పట్ల కూడా విచక్షణ రహితంగా మాట్లాడడం, అంటే ఒక చదువుకున్న వ్యక్తితో ఒక రైతుతో మాట్లాడాల్సిన ప్రథమ మెజిస్ట్రేట్ గారు కానీ ఆ విధంగా మాట్లాడకుండా దురుసుగా మాట్లాడుతూ మీ మండలితో నాకు పని లేదు, మీరు ఎందుకు వస్తున్నారు, రైతులచ్చే చేసుకోవాలి, రైతులు అలా పోయి చేసుకునే నిరక్షరాస్యులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళతో తోడుగా వెళ్ళి ఫలానా సర్వే నెంబరు ఫలానా ప్రాబ్లం ఉంది సార్, ఈయన చాలా రోజులుగా తిరుగుతున్నాడంటే నువ్వెందుకు వచ్చినవయ్యా, నువ్వెందుకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మా మీద దురుసుగా మాట్లాడుతూ, సార్ అలాగా సార్ అని అంటే నువ్వు బయటకెళ్ళి మాట్లాడు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ ల్యాండ్ మీద నేను రెడ్ మార్క్ పెడతా అనే విధంగా దురుసుగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇలాంటి ఎంఆర్ఓ గారు మా మండలానికి వద్దు, ఆయన వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కలెక్టర్ గారికి కోరుతున్నాము. అయ్యా, తెలిసి తెలియని రైతులు, చిన్న సన్నకారు రైతులు మా గ్రామంలో చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం అన్నో అనేక రకాల భూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఆ రైతు నేరుగా వెళ్ళి ఎంఆర్ఓతో మాట్లాడే లేక ఒకరిని తోడుగా తీసుకపోతే వాళ్ళ పట్ల కానీ రైతుల పట్ల కానీ ఆయన మాట్లాడడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇదివరకు ఒకసారి కలెక్టర్కు కంప్లైంట్ చేయడం, ఆయన పైన చర్య తీసుకోవడానికి వీళ్ళు ఎటువంటి చర్య ఇప్పటికి తీసుకోలేరు. ఇప్పుడైనా మా పట్ల కనికరం చూపుతో ఆ ఎంఆర్ఓ గారిని ఇక్కడి నుంచి మాకు తక్షణమే తొలగించి మా ఇబ్బందులను, మా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరుతున్నాము. సోన్ మండలం రైతులము. మరి మాకు సోను మండలానికి భూ సమస్యల గురించి మా మండలానికి వెళ్తే ఎంఆర్ఓ గారు మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మీకేం పని ఉందయ్యా, ఒక్కళ్ళ ప్రాబ్లం ఉంటే ఒక్కళ్ళే రావాలా, ఎవరైనా నిరక్షరాస్యులు రైతులు ఉంటే వాళ్ళని తీసుకుపోయి సార్ ఈ నంబర్కి ప్రాబ్లం ఉన్నది, ఇది చూడండి సార్ ఇది అంటే మీరెవరు అయ్యా, ఎందుకు వస్తున్నారు మీరు, ఆ రైతు వస్తాడుగా రైతు వేసుకుంటాడని రైతు పట్ల మా పట్ల రైతులు దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు నడండి అని గెంటేసే ప్రయత్నం చేసిండు. మరి సార్ అలా కాదండి సార్, సమస్యలు ఉన్నాయి వాళ్ళకి తెలియదు, కొంచెం చూడండి అంటే లేదు మీ చూడను చేయండి, మీ కడతలో వచ్చే ప్రసక్తిలో ఇక్కడికి రాకూడదు, మీ 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 పంట భూముల రెడ్ మార్క్ పెట్టేస్తాను, మరి ఇక్కడ వచ్చే అవసరం లేదని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని అవమానపరుస్తూ రైతులను చాలా ఇబ్బందికి గురి చేసిండు. మరి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని మరియు సిబ్బందిని కోరుచున్నాము. మరి తక్షణమే మరి ఆ ఎంఆర్ఓ గారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి పోయిన వారం కూడా మరి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చినాము కలెక్టర్ గారికి, దానిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఆయన వైఖరి కూడా మార్పు రాలేదు. తక్షణం మరి ఆయనపై చర్యలు తీసుకుందిగా కోరుచున్నాము. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.